హాయ్ అందరికీ, నేను లక్ష్మి, రాజమండ్రి అమ్మాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? అదేనండి, కొంతమందికి స్వీట్ ఇష్టం, కొంతమందికి హాట్ ఇష్టం. ఎప్పుడూ హాటేనా, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తినాలి. అందుకని ఆ స్వీట్లోనే స్వీటెస్ట్ అయిన గులాబ్ జామ్ చేయడం ఎలాగో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ పాలు వేసి గోరువెచ్చగా మరగబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మీరు ఏదైతే గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నారో ఆ పౌడర్ని వేసి పక్కన పెట్టుకున్న పాలను వేసి రెండు బాగా మిక్స్ చేయండి. నేనైతే ఎంటీఆర్ వారి తీసుకున్నానండి. మీరైతే మీకు నచ్చింది తీసుకోండి. పాలు, ఈ జామ్ పౌడర్ రెండు బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేస్తే జామ్ అంత మెత్తగా తయారవుతుందండోయ్. ఈ రెండు ఒక 15-20 మినిట్స్ బాగా కలపండి. ఆ కలిపిన దానిని పక్కన పెట్టుకొని వేరే చిన్న గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని మీ చెయ్యి తడుపుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న జామ్ ఉంది కదండి, దానిలోంచి కొంచెం కొంచెం తీసి చిన్న చిన్న ఉండలు చుట్టుకోండి. మీ సైజు మీ ఇష్టం అండి. ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో మీరు ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ జామ్లోకి పాకం కావాలి కదా, దానికోసం మనం ప్రిపరేషన్ చూద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ షుగర్కి గ్లాసున్నర వాటర్ వేసి రెండు బాగా మిక్స్ చేయండి. వాటర్, షుగర్ రెండు బాగా మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ అయ్యి క్వాంటిటీ కొంచెం తగ్గుద్ది కదండి. ఆ తగ్గిన తర్వాత చూసుకోండి, అంటే మనం చేసుకున్న ఉండలకి ఈ షుగర్ క్వాంటిటీ రెండు సరిపోతాయా లేదా అనేది చూసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని మనం ఏదైతే ఉండలు చుట్టుకున్నామో ఆ ఉండల్ని ఈ ఆయిల్లో బాగా వేయించండి. అంటే బ్రౌనిష్ కలర్లో వేయించిన తర్వాత సైడ్ తీసుకొని మనం ఇందాక పాకం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి, ఆ పాకంలో ఈ బ్రౌనిష్గా వేసిన గులాబ్ జామ్ వేసి ఒక 15-20 మినిట్స్ అలా ఉంచండి. ఈ జామ్ ఆ పాకాన్ని అంతా పీల్చి టేస్టీగా స్మూత్గా తయారవుతాయండి. ఎమ్మి గులాబ్ జామ్ రెడీ. ఒకసారి నేను చేసిన గులాబ్ జామ్ టేస్ట్ చేయండి. అబ్బా అబ్బాబాబాబా, చాలా బాగుంది.